ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఓపీటీ, స్టెమ్ ఇవన్నీ చెప్తా ఉంటారు. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ అక్కడ F1 వీసా పైన వెళ్ళిన వాళ్ళకి కానీ ఓపీటీ పైన వెళ్తారంటారు కదా. అసలు ఓపీటీ, స్టెమ్ అంటే ఏంటి సార్? అసలు యూజువల్ ఎలా ఉంటుందమ్మా అంటే యూనివర్సిటీకి లోపలికి వెళ్ళేటానికి ఎనీ యూనివర్సిటీలో I-20 అనే ఒక ఫామ్ ఉంటుంది. మనం ఇండియా నుంచి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ యూనివర్సిటీకి మన ఎలిజిబిలిటీ పెట్టి అప్లికేషన్ పంపించాక వాళ్ళు రివ్యూ చేసి ఏం చేస్తారు, మనకి I-20 ఇష్యూ చేస్తారు. I-20 ఇష్యూ చేసి వాళ్ళు వీసాకి పంపుంటారు. వీసాకి వెళ్తే మళ్ళీ కాన్సులేట్ అక్రాస్ ద గ్లోబల్ కాన్సులేట్ వాళ్ళకి వీసా ఇస్తారు F1 ప్రోగ్రాంలో. సో వాళ్ళు కంట్రీ లోపలికి వస్తారు, స్టడీ చేస్తుంటారు. సో ఫస్ట్ 2 years ఈజ్ ఎడ్యుకేషన్ టైం. సో దే విల్ లెర్న్ సెవరల్ థింగ్స్. వాళ్ళు ఏ ట్రాక్ అన్నది సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఒక ట్రాక్. తర్వాత లీగల్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ఇంజనీరింగ్, ఇంకా వేరియస్ ఉన్నది, ఇంకా వేరే ట్రాక్స్ ఉంటాయి. సో ఎవరైతే స్టడీ ఎడ్యుకేషన్లో స్టెమ్ కిందకి వస్తే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వస్తే వాళ్ళకి 36 months ఓపీటీ టైం. లీగలు, MBA కొన్ని అంటే స్టెమ్ కాకుండా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, అంటే స్టెమ్ కిందకి రాని ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఓన్లీ 12 months ఓపీటీ టైం. సో ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే చదువుకున్న చదువును అప్లై చేయడం అన్నట్టు. ట్రైనింగ్ ఎడ్యుకేషన్ 2 years అయింది, ఇంకొక 12 months అప్లై చేయాలి. సో వీళ్ళకి 12 months, బట్ స్టెమ్ వాళ్ళకి 36 months. సో అది ఓపీటీ టైంలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఓపీటీ టైం 36 months లోపల మళ్ళీ H1కి అప్లై చేస్తారు. H1 అనేది ఇప్పుడు లాటరీ సిస్టమ్. సో లాటరీలో పిక్ అయిన వాళ్ళే H1 మీదకి వస్తారు. రాకపోతే వీళ్ళు ఎవ్రీ టైం వీళ్ళకి 3 attempts ఉంటాయి. అంటే ఎవరైతే F1 స్టూడెంట్స్ ఉంటారో 3 attempts. సో మీకు అక్కడ క్లారిటీ ఏంటంటే రెగ్యులర్ ఓపీటీ అంటారు, స్టెమ్ ఓపీటీ అంటారు. రెగ్యులర్ ఓపీటీ అనేది ఓన్లీ లీగల్ వాళ్ళకి అనుకోండి, మేనేజ్మెంట్ వాళ్ళకి అనుకోండి 12 months వస్తుంది. స్టెమ్ ఓపీటీ వాళ్ళకి 36 months ఉంది. అంటే వీళ్ళకి 1 attempt, వాళ్ళకి 3 attempts. అంటే అమెరికా ఇప్పుడు ఏమనుకుంటుందంటే మా దగ్గర స్టెమ్ పీపుల్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి 36 months ఇచ్చారు. మిగతా రెగ్యులర్ నాన్ స్టెమ్ పీపుల్ మా దగ్గర ఎనఫ్ ఉన్నారు. సో ఇంకా అంటే సర్టన్ పర్సంటేజ్ కావాలి, నాట్ వ్యాస్ట్ పర్సంటేజ్ అన్న ఉద్దేశంతో జరుగుతుంది. సో ఈ ఏరియాలో మనకి క్లారిటీ ఉందంటే స్టూడెంట్కి ఉండి మనకి ఇక్కడ వీసా ఇచ్చేది కూడా 5 years ఇస్తారు. వీసా వెరీ రేర్ 2 years ఇచ్చేది. సో ఫస్ట్ 2 years చదువుకోమని, తర్వాత 3 years ఓపీటీ టైం ఉండాలి. సో అంచేత ఆ పర్టికులర్ ఏరియాలో స్టూడెంట్స్కి ఇది మళ్ళీ H1B ప్రోగ్రామ్ ఇస్ డిఫరెంట్. సో ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ మీకు ట్రాక్ అర్థమైంది క్లియర్? ఇప్పుడు సరే, మీ స్టెమ్ ఓపీటీ ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తాను కూడా కొన్ని వార్తలు రావడం మనం చూస్తున్నాము. ఇన్ కేస్ కనుక అవి బ్యాన్ చేస్తే మరి మన వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మన స్టూడెంట్స్కి? అంటే టిపికల్గా ఉంటాయి. అంటే బ్యాన్ చేసినప్పుడు ఇప్పుడున్న కంఫర్టబుల్ లైఫ్ నుంచి కరెక్షన్ అవుతున్నప్పుడు ఇష్యూ వస్తాయి కదా. సో దెర్ విల్ బి ఆల్వేస్ ఇష్యూస్. ఇంకా రూల్ కాలేదు అది, ఇట్స్ ఎ స్పెక్యులేషన్. అంటే ఇంకా జరుగుతుంది, తీయాలనే ప్రోగ్రామ్ డిస్కషన్ డిబేట్ అవుతుంది. అంటే తీయడం వల్ల కూడా నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా. అంటే అమెరికా గవర్నమెంట్ అంటే చదువుకున్న తర్వాత ఊరికైనా చదువుకోమని పొమ్మంటే కూడా వాళ్ళు ఎందుకు చదువుకోండి, మేము చదువుకోవాలి, చదువుకున్న నాలెడ్జ్ని అప్లై చేయాలని అనుకుంటారు. అంటే ప్రోగ్రామ్ అట్లుంటేనే బాగుంటుంది. ప్రోగ్రామ్ను షార్ట్ కట్ చేస్తే ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్కి వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అమెరికాకి స్టూడెంట్స్ రారు. సో అంచేత స్టూడెంట్స్ రావాలంటే ఇన్సెంటివ్స్ కూడా ఉండాలి కదా. మీరు ఇది చదువుకోండి, ఇది వర్క్ చేయండి అని ఇన్సెంటివ్ ఇవ్వడం రూపకంగా వరల్డ్ వైడ్ నుంచి వస్తారు. స్టూడెంట్స్ చదువుకొని అక్కడికి వెళ్తే నాకేంటి అన్న ఆలోచన వస్తుంది కదా, నాకు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే వెళ్తారు. అవన్నీ మిస్ అవుతానంటే రారు. సో అంచేత గవర్నమెంట్ అంత తొందరగా డెసిషన్ తీసుకోదా. అంటే ఓపీటీలు తీయడము, స్టెమ్ ఓపీటీ తీయడం అనేది దే డిస్కషన్ డిబేట్ చేసుకొని ఇఫ్ దే థింక్ రియల్లీ మనం చేయము అంటే మనీ వాల్యూ కూడా ఎలా ఉంటుందంటే మాస్టర్స్కి చదువుకుని వచ్చేవాళ్ళు తీసుకొచ్చే న్యూ మనీ రూపకంగా రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగా గ్రో కావడానికి ఆస్కారం. ఇప్పుడు హార్వర్డ్ అనుకోండి, యేల్ అనుకోండి, స్టాన్ఫోర్డ్ అనుకోండి, MIT అనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్ అనుకోండి, అంటే వేరియస్ యూనివర్సిటీస్ టాప్ జార్జియా టెక్ అనుకోండి, వాషింగ్టన్ డీసీలో వాషింగ్టన్ యూనివర్సిటీ అనుకోండి, జార్జ్ టౌన్ చూసుకోండి, అమెరికన్ యూనివర్సిటీస్ అంటే టాప్ నాచ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా
యూనివర్సిటీ ఆఫ్ అంటే డాలస్లో ఉన్నాయి కూడా, టెక్సాస్లో ఉన్నాయి కూడా, చాలా యూనివర్సిటీస్ మంచి మంచి ఉన్నాయి అన్నట్టు. సో వాటిలలో క్వాలిటీ పీపుల్ ఉండి క్వాలిటీ యాక్టివిటీ ఉండాలనే కోరుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం అడ్రస్ చేసుకుంటాం. సో Yes. ఓవరాల్గా పిక్చర్ చూస్తే ఈ మాస్టర్స్ అనేది మంచి ప్రోగ్రామ్. సో అందువల్ల ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటారు. అంటే వరల్డ్ వైడ్ అన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఏదో దేశంలో నేర్చుకొని రావడం వల్ల Yes. మెచ్యూరిటీ లెవెల్ కానివ్వండి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ గొప్పగా ఉంటుంది. సో అందువల్ల ఆ ఫ్రేమ్వర్క్లో ఉంటే వాళ్ళు కూడా బాగుంటారు. అంటే సార్ ఎంఎస్ చేయాలని అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళ ఎక్స్పెన్సివ్స్ కానీ ఆ లైఫ్ కానీ ఎలా ఉంటుంది సార్? అక్కడ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే టిపికల్గా ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ అనేటి వాళ్ళు షేర్ చేసుకుంటారు. మీకు తెలుసు కదా, అక్కడ అమెరికాలో యూనివర్సిటీలో ఉండాలి Yes. అంటే స్టూడెంట్సే కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం కన్జర్వేటివ్ ఉంటుంది. నాట్ లైక్ అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ Yes. కంఫర్టబిలిటీ బట్టి, వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన డబ్బును బట్టి ఉంటుంది. సో కాకపోతే ఆ కంట్రీలో అంత ఈక్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు మల్టీ మిలియనియర్స్ అయినా, మిలియనియర్స్ అయినా, లేకపోతే McDonald's పనిచేసే వాళ్ళైనా కూడా మిల్క్ క్యాన్ అదే తెచ్చుకోవచ్చు. అంటే స్టోర్లకు అదే వెళ్తాం. Yes. అంటే ఆ ఈక్వాలిటీ ఉంటుంది. సో కొంచెం అడ్వాన్స్ ఏంటంటే కొంచెం ఆర్గానిక్ స్టోర్స్ కొన్ని వచ్చాయి, అది కొద్దిగా అటువైపు వెళ్ళి స్పెండ్ చేస్తారు. బట్ మెజారిటీ అందరం కూడా అంతే, అది $10 పర్ అవర్ పనిచేసినా, $100 పర్ అవర్ పనిచేసినా కూడా వెళ్ళే స్టోర్స్ సేమ్ సిమిలర్గా ఉంటాయి. రెసిడెన్సెస్ కూడా అట్లే సిమిలర్గానే ఉంటాయి. దానికి కొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా హై ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఉంటారు. తర్వాత అంటే రిచ్ కౌంటీస్ అంటారు, అటువంటి రిచెస్ట్ కౌంటీస్ ప్లేస్లో ఉంటారు. అక్కడ ఎందుకంటే ఎక్స్పెన్సెస్, ట్యాక్సెస్ కానీ ఆరోపణ. సో మేజర్గా ఏంటంటే మనకు తెలుసు ఈ కౌంటీలో ఈ రేట్ ఉంటుంది, ఈ కౌంటీలో ఈ శాలరీ ఉంటుంది, ఈ కౌంటీలో ఇది ఉండడం వల్ల మనం ప్లేస్ అవుతాం మనకున్న Yes. కంఫర్టబుల్ ఫైనాన్షియల్. సో ఇక్కడ నుంచి కూడా వచ్చిన స్టూడెంట్స్ కూడా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా బాగా క్వాలిటీ ఉంటుంది. విత్ ఇన్ ద క్యాంపస్లోనే చదువుకుంటారు, విత్ ఇన్ ద క్యాంపస్లోనే ఉంటారు. సో క్వాలిటీ ఆఫ్ వాళ్ళ రెసిడెన్సీ కూడా మంచిగా ఉంటుంది. సో అంచేత మెజారిటీ ఐమ్ టాకింగ్ 1-2% ఆర్ 3% మేబీ చేంజ్ ఉండొచ్చు, కానీ 95-96% మంచి క్వాలిటీ లైఫ్ ఉంటుంది. సో ఏం ఇష్యూస్ లేవు. ఎక్కడైనా గ్యాప్ వచ్చింది అనుకోండి, దే కెన్ టెల్ అస్, Yes. వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్, వీఆర్ దేర్ టు కరెక్ట్ దెమ్. సో మనం కూడా అడ్రస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ ఓపీటీ మనం ఎంతగా అనుకున్నాం సార్, ఒకవేళ బ్యాన్ చేయాలి అంటే ఎందుకు అసలు బ్యాన్ చేయడం వల్ల అమెరికాకి ఏమన్నా బెనిఫిటా? అంటే డిస్కషన్ సేక్, అంటే రకరకాల పీపుల్ డిస్కస్ చేస్తారు తప్ప అది ఇమీడియట్ ఇంపాక్ట్ కాదు. అమెరికా వదులుకోదు, అంటే పీపుల్ని వదులుకోవడానికి. అది ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ అండి. అది అమెరికా అనేది ఇట్స్ అంతే ప్రపంచంలో ఉన్న క్రీమ్ ఆఫ్ ద టాలెంట్ తెచ్చుకొని పెట్టాలనుకున్న దేశం కాబట్టి, నేను క్రీమ్ ఆఫ్ ద టాలెంట్ ఎండ్ కాదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఫ్లో ఆఫ్ న్యూ టాలెంట్ అనేది ఉంటేనే కదా ప్రాసెస్ అంతా ముందుకెళ్ళేది. సో అందులో భాగంగానే చేస్తారు తప్ప. సో అమెరికా ఎప్పుడు కూడా అంటే ఇంకా ముందు 100 years తర్వాత ఎలా ఉండబోతుందో పక్కకు పెడితే, ఇప్పుడైతే ఇంకా నీడ్ ఉంది అమెరికాకి. అదే మంచి టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉంది అనుకోండి, గ్లోబల్లో ఎక్కడ టాలెంట్ ఉన్నా వదులుకోదు. వాళ్ళని ఏ రూపకంగా కంట్రీకి తీసుకురావాలనే ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుంది. సో దానివల్లనే వాళ్ళు వస్తారు. మీరు అప్పుడప్పుడు మూవీస్లో చూస్తుంటారు కదా, మహేష్ బాబు రివర్స్ ఆఫర్ చేస్తాడండి. సో టాలెంట్ ఉన్న వాళ్ళని ఏ కంట్రీ వదులుకోదు, ఏ కంపెనీ వదులుకోదు. సో మనం ఇక్కడ కూడా చూస్తే మంచి టాలెంట్ ఉన్న డ్రైవర్లు కానీ, స్కిల్డ్ లేబర్లు కానీ ఎవరు వదులుకుంటారు? వాళ్ళ కోసం ఎక్కువ డబ్బు అని ఇచ్చి ఎక్కువ శాలరీ పే చేసినా తీసుకొని పెట్టుకోవాలనుకుంటారు. కంపెనీ గ్రో కావాలన్నా, ఇన్స్టిట్యూషన్ గ్రో కావాలన్నా, ఇన్స్టిట్యూషన్కి నేమ్ రావాలన్నా కూడా మంచి స్టూడెంట్స్ రావాలని కోరుకుంటారు. వచ్చిన స్టూడెంట్ మంచిగా పేటెంట్స్ తీసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, PhD తీసుకోవాలనే గోల్ మీదనే ఉంటుంది యూనివర్సిటీ కూడా. అంటే ఆ యూనివర్సిటీ కూడా బ్రాండింగ్ కావాలంటే, ఆ యూనివర్సిటీకి నేమ్ కావాలంటే, అక్రిడేషన్ ఎక్కువగా ఉండాలంటే క్వాలిటీ పీపుల్ ఉండాలి. అంటే వరల్డ్ వైడ్లో ఉన్నట్టు మంచి పీపుల్ ఉంచుకుంటారు. ఇప్పుడు హార్వర్డ్ అంటుంటాం, ఏల్ అంటుంటాం, స్టాన్ఫోర్డ్ అంటాం, బికాస్ ఆఫ్ ద ఉంటాయి. ఇక్కడ మనం ఇండియాలో ఐఐటీస్ అంటాం కదా, సిమిలర్ టు దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.